నెల్లూరు జిల్లా జన సైనికులకు, వీర మహిళలకు, నాయకులకు అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉద్యమి సభ్యత్వ బాధ్యతని నాకు ఆ జిల్లాకు అప్పచెప్పినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు చెప్పినట్టుగా ఆ ప్రాంతంలో ఉన్న నాయకుల్ని, అక్కడ ఉన్న జన సైనికులు, వీర మహిళల్ని అందరిని కూడా మోటివేట్ చేసి అన్ని కాన్స్టిట్యున్సీల్లోనూ మనం అన్ని కాన్స్టిట్యున్సీలో మీటింగ్లు పెట్టి ఇవాళ సాధకులు నియమించి వారి ద్వారా మరి ఇవాళ సభ్యత్వాన్ని నమోదు చేయగలిగాం. ఇది వరకు 36 చేస్తే ఇవాళ 7 కాన్స్టిట్యున్సీలకి 37,704 చేయగలిగాం. ఇది చాలా బాగా చేశారు చాలామంది. అందులో నాకు బాగా సహకరించింది పార్టీ ఆదేశాల ప్రకారం మనం కలిసిన లీడర్స్ అందరూ కూడా పేర్లు చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నెల్లూరు సిటీ రూరల్ వేములపాటి అజయ్ గారు, టిట్కో చైర్మన్ గారు, గుశెట్టి సుజయబాబు గారు కలిసి దాదాపుగా 14,000 చిల్లర సభ్యత్వాలు చేశారు. వారిద్దరు కూడా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఆత్మకూరు నియోజకవర్గం నలిశెట్టి శ్రీధర్ గారు మరియు సాధకులు కలిసి 10,132 చేశారు. ఆయన నలిశెట్టి శ్రీధర్ గారు చాలా పట్టుదలగా నాదన్న బాధ్యత నేను ఖచ్చితంగా చేయిస్తానని చెప్పి నాకు చెప్పడం, ఆ మీటింగ్ కూడా బాగా పెద్ద ఎత్తున జనం రావడం, అది సాధకులు అందరూ కూడా కలిసి ఈరోజు 10,132 చేసినందుకు ఆత్మకూరు నియోజకవర్గం నలిశెట్టి శ్రీధర్ గారికి, సాధకులకి, జన సైనికులకి, వీర మహిళలకు కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో కొట్టే వెంకటేశ్వర్లు గారు దాదాపు 5,347 సభ్యత్వాలు చేయడం జరిగింది. అక్కడ కూడా మరి ఆయన కూడా నేను అన్నట్టుగానే నేను 5,000 చేస్తానన్నా, ఇదివరకు కంటే ఎక్కువ చేస్తానని చెప్పి చెప్పడం, అక్కడ మనకున్న పరిస్థితిని బట్టి 5,340 సభ్యత్వాలని చేసినందుకు కొట్టే వెంకటేశ్వర్లు గారు కూడా నా పేరున నా ఉదయపూర్వక నమస్కారం. అంతా ఆయనతో పాటుగా చేసిన సాధకులకి, నాయకులకి అందరూ కూడా నమస్కారం. అదేవిధంగా కావలి కాన్స్టిట్యున్సీ వచ్చేటప్పటికి ఆర్ఆర్ సుధాకర్ గారు 6265 సభ్యత్వాలు అయినాయి. కానీ ఇది 5,000 సభ్యత్వాలు దాటవలసిన అవసరం ఉంది. కాబట్టి నేను ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా 5,000 చేయించాలని చెప్పాం. అలాగే సుధాకర్ గారికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. జనసేన పార్టీ నాయకుల ఆదేశాలను గౌరవించి మీరు సభ్యత్వాన్ని నమోదు చేయించినందుకు పేరున మీకు మీ సాధకులు కూడా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కందుకూరులో మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, నాయకత్వం పెద్దగా లేదు అక్కడ. మరి అక్కడ ఇద్దరికి మనం అప్పచెప్పాం. పులి మల్లికార్జునరావు గారికి, ఒడ్డేరు కార్పొరేషన్ డైరెక్టర్ దేవల భాస్కర్ గారు కూడా అప్పచెప్పడం జరిగింది. ఇద్దరు కలిసి 1790 మాత్రమే చేయగలిగారు. ఖచ్చితంగా అక్కడ కొన్ని మార్పులు చేసి రాబోయే రోజుల్లో కందుకూరు కాన్స్టిట్యున్సీని కూడా బలోపేతం చేస్తాం. కాబట్టి దానికి సహకరించినటువంటి రియల్గా అక్కడ ఉన్న జన సైనికులకి, వీర మహిళలకి, సాధకులకి అందరూ కూడా ఉద్యమి సభ్యత్వాలు చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మరింతగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మరి దీన్ని 40,000 దాటించి 40,000 నుంచి 50,000 లోపు సభ్యత్వాలు చేయాలని కూడా నేను అడిగాను. ఈ రోజు వరకు చాలా ఫాస్ట్గా చేసిన శ్రీధర్ గారు కానీ, అజయ్ గారు కానీ, సుజయబాబు గారు కానీ, కొట్టే వెంకటేశ్వర్లు కానీ, వీళ్ళందరికీ కూడా పేరున ఉదయపూర్వ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు ఏ బాధ్యత అయితే పెట్టారో ఆ బాధ్యతను ఖచ్చితంగా నెరవేరుస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.